అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న మనకు నేటి వాగ్దానంగా యెషయా గ్రంథం 25:8 ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్పబిందువులను తుడిచివేయును. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల లిక్విడ్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ఖరీదైందని చెప్పొచ్చు, విలువైందని చెప్పొచ్చు, అమూల్యమైందని చెప్పొచ్చు. అదే మనిషి కన్నీరు. ఒక బిడ్డ ఏడుస్తూ ఉంటే తల్లిదండ్రులు చూసినప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాం. కుక్క పట్టి ఏడుస్తున్న బిడ్డ ఎత్తుకు తల్లి పరిగెత్తుకుని వచ్చి ఆ బిడ్డని ఎత్తుకొని ఆ కన్నీళ్ళు తుడిచివేసి, ఏడవద్దు నాన్న, నువ్వు ధైర్యంగా ఉండాలి, నువ్వు విచారపడొద్దు, నీకేం కావాలో చెప్పు, నేను తీసుకొచ్చి ఇస్తాను కదా, నీ తల్లినిగా నేను ఉన్నానుగా, తండ్రిగా నేను ఉన్నాను కదా. పేరెంట్స్ పిల్లల పట్ల అటువంటి ప్రేమను కనపరుస్తారు. మన సృష్టికర్త దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ కన్నుల నుండి బాష్పబిందును నేను తుడిచివేస్తాను. ఏమిస్తే నువ్వు సంతోషిస్తావో నాకు తెలుసు కాబట్టి అది నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు. వ్యర్థమైనవి, లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, శరీరాశ, నేత్రాశ, జీవపడము కొరకు ఏడవద్దు. అవి మిమ్మల్ని మరణంలోకి నడిపిస్తాయంట. దుఃఖము ఇంకా ఎక్కువైనా చేస్తాయి, చిక్కుల్లో పడేస్తాయి. కాబట్టి శరీరాశలు తీరట్లేదని, నేత్రం చూసిందంత పొందుకోలేకపోయామని, జీవపు డమ్మము, పేరు ప్రఖ్యాతుల కొరకు ఆరాటపడొద్దు. అవి దేవుని వల్ల కలిగినవి కావు. వాటి కొరకు నువ్వు ఏడుస్తూ ఉంటే నీ దుఃఖం ఎక్కువైపోద్ది, నీ విచారం ఎక్కువైపోయి లాస్ట్కి బతకాలని ఆశలే పోతాయి. అందువల్లనే శరీరాశ కొరకు, నేత్రాశ కొరకు, జీవపడము అవన్నీ క్షణమాత్రం ఉండేటువంటివి ఓవర్ నైట్లో ఎవాపరేట్ అయిపోతాయి. అవి కాదు మనకు కావాల్సింది. నిత్యము అనుగ్రహించే సంతోషము, సమాధానము ఇహమందే కాదు పరమందు కూడా మీరు ఆనందంగా గడపగలిగేటువంటి గొప్ప కృపను ప్రభు దయచేస్తాడు. ఆయన ప్రతివాని పేరు జీవగ్రంథంలో రాస్తా అంట. మన పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి, మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. అందును బట్టి సంతోషించండి. గిన్నిస్ బుక్ లో మీ పేరెక్కి ఎంత సంతోషిస్తారు, దానికన్నా గొప్ప సంతోషం, ఈ లోకం ఇవ్వని సంతోషాన్ని ప్రభు మీకు దయచేస్తున్నాడు. ఆనందించి గంతులు వేయండి. ఎందుకు అంటే సృష్టికర్తని దేవుని లెక్కలో నువ్వు ఉన్నావు. ఆయన డైరీలో నీ పేరు రాసుకున్నాడు. దాన్ని బట్టి ఆనందించండి. ప్రభు అదే అన్నాడు, శిష్యులారా, సేవ బాగా జరుగుతుందని, మరి సేవలో ఉన్న పరికరాలను కొనుక్కోగలిగారని, మీరు ఆజ్ఞాపిస్తే దెయ్యాలు పారిపోతున్నారని వీటి గురించి సంతోషించకండి. సేవకులు, మన సంతోషము జీవగ్రంథమందు మన పేరుంది, నా దేవుని గ్రంథంలో నా పేరుంది. అందును బట్టి సంతోషించినట్లయితే మీ ప్రతి అక్కర తీరుస్తాడు. దేవుని దయలో మీరు వర్ధిల్లి అభివృద్ధి పొందాలని మా ప్రార్థన. ప్రకటన గ్రంథంలో కూడా అంటాడు, ప్రతివాని ముఖం మీద బాష్పబిందువులను తుడిచివేయను. కొన్నిసార్లు ఆనందంతో కూడా కన్నీళ్ళు వస్తాయి. ఆనందంతో కన్నీళ్ళు ఎలా వస్తాయి? 25 సంవత్సరాలు ఎక్కడో తప్పిపోయారు. తప్పిపోయిన కుమారుడు ఆ తండ్రి మళ్ళా తిరిగి కలుసుకున్నాను అనుకోండి. 25 years తర్వాత చాలా సంతోషంతో ఇద్దరు కలుసుకున్నప్పుడు వచ్చే కన్నీళ్ళు ఉన్నాయి చూసారా, అవి కూడా ఆనంద బాష్పబిందువులు. ఆనందంతో వచ్చాయి. పరిస్థితులు బాగాలేనప్పుడు ఏడుస్తూ దుఃఖపడుతున్నప్పుడు వచ్చే కన్నీరు వేరు, దూరం అయిపోయిన బంధాలు కలిసినప్పుడు వచ్చే సంతోషంతో వచ్చే కన్నీరు వేరు. ఆ కన్నీరు ఆనందంతో కూడినటువంటిది. సమస్యలను బట్టి దుఃఖిస్తున్నారే, మీ దుఃఖము, మీ ముఖమైన కన్నీటి బాష్పబిందులను ప్రభు తుడిచివేసి మీ జీవితాలకు సమాధానం, నెమ్మదిని అనుగ్రహించాలని కోరుతున్నాడు. ఒక కీర్తన పాడుకుందాం పిల్లరా. కన్నీరంతా తుడుచును, అనుపాపవలె కాపాడును. కన్నీరంతా తుడుచును, అనుపాపవలె కాపాడును. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఒక సందర్భంలో దావీదు ఒంటరివాడైపోయాడు. ఒంటరివాడిని చేసి అందరూ రాళ్లతో కొట్టబోయే పరిస్థితి ఏర్పడినప్పుడు అతడు తన దేవుడైన యెహోవాను బట్టి తను ధైర్యపరచుకున్నాడట. తన వారు అనుకున్న వారందరూ రాళ్లు పట్టుకున్నారు తన మీదకి. దీన్ని గమనించిన వ్యక్తి, అరే, ఈ లోకంలో ఎవరు నా పక్షంగా లేరా, ఎవరు నన్ను అర్థం చేసుకోలేరా, నా ద్వారా సహాయం పొందిన వాళ్ళే నా మీదకి మడిమెత్తారే,
నాకు విరోధంగా తిరిగారు, నా పక్షంగా ఎవరు నిలబడలేదు అని చెప్పి విచారపడలేదు. కానీ సరే, మనుషులందరూ నన్ను చేయి విడిచిన నా దేవుడు నన్ను చేయబడవడని తన దేవునిని బట్టి తన్ను తాను ధైర్యపరచుకున్నాడట. దేవుడు మిమ్మల్ని చేయబడవడని మిమ్మల్ని మీరు ధైర్యపరచుకోండి, మీ మనసును ధైర్యపరచుకోండి. నా ప్రాణమా, నాలో నీవేళ కృంగి ఉన్నావు, యెహోవా యందు నిరీక్షణ ఉంచు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఎందుకు కృంగిపోతున్నావు అని తన ప్రాణంతో తను మాట్లాడుకున్నాడు. మీ ప్రాణాలతో మీరు మాట్లాడుకోండి. విచారపడి దుఃఖపడి కృంగిపోవడం కంటే, ఇదిగో ఎవరు చేయి విడిచినా నా దేవుడు నా చేయి విడవడు, ప్రభు నాకు తోడుగా ఉంటాడు, మరి ఖచ్చితంగా నా జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు అని ఒక నిరీక్షణతో దేవుని వాక్యాన్ని నమ్మి ముందుకు వెళ్ళండి. ప్రభు మీ జీవితాల్లో ఉన్న దుఃఖము, విచారము, వేదన కొట్టివేసి మిమ్మల్ని బలపరిచి ఆయన బలమైన సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టి వాడుకునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ కుటుంబానికి శాంతిని, సమాధానాన్ని ప్రభు దయచేయాలని పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబంలో ప్రతి వాని ముఖం మీద ఉన్న బాష్ప బిందులు తుడిచివేసి వారిని ఆదరిస్తానని వాగ్దానం చేశావు. ఆ ఆదరణ ఇప్పుడే వీరికి దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, నీవే ఆదరించువాడు. నీవిచ్చే ఆదరణ ఈ లోకం ఇవ్వలేదు నాయన. లోకంలో మనుషులు గాని, వస్తువులు గాని, లోక సంబంధమైన ఏవి కూడా మీరిచ్చే ఆదరణ మాకు దయచేయలేదు. నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న ప్రతి వ్యక్తి హృదయంలో కలవరం తొలగిపోనుగాక, శాంతి సమాధానం కలుగునుగాక. ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన ఆయన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. వారి కళ్ళలో ఉన్న బాష్పబిందులు తుడిచివేసి నెమ్మదిని, సమాధానమును, ఆశీర్వాదమును, సంతోషమును అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసు కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఈ వాగ్దానం విన్న వెంటనే ఆమెన్ చెప్పి ప్రార్థనలు ఏకీవించిన తర్వాత లైక్ అండ్ షేర్. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు చేయండి. ఇతరులతో కూడా చెప్పి చేయించండి. అనేకులకు ఈ ఛానల్ పరిచయం చేయండి. ప్రభు దయలో మీరు వర్ధిల్లి బలపరచబడుదురుగాక. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. మీకు దేవుడిచ్చినటువంటి వాగ్దానము ఇర్మియా 1:8 నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. యాజ్ యు ఎంటర్ ఇంటూ న్యూ ఇయర్, నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా దేవునితో నడిచే జీవితం, ప్రార్థించే జీవితాన్ని ప్రభు యేసు నామములో మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ విత్ లాంగ్ లైఫ్. మరి యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలని ప్రార్థిస్తున్నాం. మరి భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న లేఖనాలు చాలా అద్భుతమైన విషయాలు దేవుడు చెప్పాడు. అలా జీవిస్తే మీ కుటుంబాలు కలిసి ఉంటాయి, ఆనందంగా మీరు జీవిస్తారు. సో మీకు దేవుడిచ్చిన వాగ్దానము, మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితనే. మీరు ఫలించి అభివృద్ధి పొందే రోజు వచ్చునుగాక. ఒకవేళ గర్భఫలం లేకుండా ఉంటే యేసుక్రీస్తు నామములో మీకు ఫలము దేవుడు దయచేయునుగాక. పిల్లలు కలిగి ఉంటే మీరు, మీ పిల్లలు కూడా వర్ధిల్లుదురుగాక. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.